మొన్నటిదాకా దక్షిణాసియాలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరుగాంచిన బంగ్లాదేశ్ ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. రిజర్వేషన్ విషయంలో జరిగిన తీవ్ర ఆందోళనలు ప్రధాని షేక్ హసీనా పదవికి ఎసరు తెచ్చాయి. అయితే ఈ ఘటన వెనుక ఏదైనా కుట్రకోణం ఉందా, దాని మూలాలు ఎక్కడ ఉన్నాయి అనే దానిపై నిఘా వర్గాలు కూపీలాగుతున్నాయి. నిఘా వర్గాలే కాకుండా పలు సంస్థలు కూడా రహస్య నివేదికలను బయటపెడుతున్నాయి. బంగ్లాదేశ్లో నిరసనలు తీవ్రతరం కావడం వెనుక పాకిస్తాన్ బాహ్య గూఢాచార సంస్థ ఐఎస్ఐ, చైనా హస్తం ఉందని నిఘా వర్గాలు ఎక్కువగా అనుమానిస్తూ ఉండడం గమనార్హం. ఈ విషయమై ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేయడం దేశం విడిచి పారిపోవడానికి దారితీసిందంటున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియాలోని ఒక నివేదిక ప్రకారం షేక్ హసీనా భారత్ అనుకూలవాది అని అందరికీ తెలిసిందే. ఈ విషయం గిట్టని జమాత్ ఈ ఇస్లామీ అనే భారత వ్యతిరేక విద్యార్థి విభాగం షేక్ హసీనాకు చెక్ పెట్టడానికి దేశంలో నిరసనలు వ్యాపింపచేసిందనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి రిజర్వేషన్ల కోటాను ఆయుధంగా మలుచుకొని హసీనాను గద్దె దించేందుకు పూనుకుందని తెలుస్తోంది. స్టూడెంట్ వింగ్ ఇస్లామీ ఛత్ర శిబిర్ హసీనా స్థానంలో పాకిస్తాన్, చైనాలకు అనుకూలమైన పాలక పక్షాన్ని అధికారంలోకి తీసుకురావాలని నిశ్చయించుకున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్ను భారత వ్యతిరేక ఉగ్రవాద గ్రూపులకు కేంద్రంగా మార్చాలనేది వారి ప్రణాళిక. షేక్ హసీనా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఐఎస్ఐ మద్దతు గల జమాతే ఇస్లామీ ఏడాది ప్రారంభంలో భారీ మొత్తంలో ఫండ్ను పొందినట్టు తెలుస్తోంది. ఈ నిధులలో గణనీయమైన భాగం పాకిస్తాన్లో పనిచేస్తున్న చైనా సంస్థల నుండి వచ్చినట్లు భావిస్తున్నారని ఒక నివేదిక తెలియజేస్తుంది. అలాగే బంగ్లాదేశ్లో తాలిబాన్ తరహా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ఐఎస్ఐ మద్దతు గల జమాతే ఇస్లామీ అంతిమ లక్ష్యమని మరో అధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాకు తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించడంలో ఐఎస్ఐ తన మద్దతును జమాతేకు ఇచ్చినట్లు తెలుస్తోంది. భారత్, బంగ్లాదేశ్ ప్రభుత్వాల మధ్య సంబంధాలను తెంచడమే వారి పనిగా కనిపిస్తోంది. కాగా ప్రస్తుతం బంగ్లాదేశ్లో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటైంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మహమ్మద్ యూనస్ బాధ్యతలు తీసుకున్నారు. అయితే ప్రధానిగా ఖలీదా జియా బాధ్యతలు స్వీకరిస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే షేక్ హసీనా దేశం విడిచినప్పటి నుండి ఇంకా ఆమె పార్టీ నేతలు, మద్దతుదారులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. Save a life. Download uBlood app. uBlood for the new blood.